నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందన ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్లోని పచ్చి కొబ్బరితో రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. ఉల్లిపాయ పచ్చి కొబ్బరి. ఇది ఎలా తయారు చేయాలో చేసే విధానము చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీకరమైన ఫుడ్ ఇది రెసిపీ. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేనైతే ఒక 3-4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా శుభ్రంగా నీట్గా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి పక్కన పెట్టుకొని టమాటా ఒక 5-6 టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దానిలో ఈ ఉల్లిపాయకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఒక పోపు గింజలు 1 స్పూన్ వేసాను. అలాగే వేసుకోండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు కూడా అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము. దీన్నైతే ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ కూడా వేసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. టేస్ట్ అంటే మామూలుగా లేదు, టేస్ట్ చాలా బాగా వచ్చింది. 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. అలా వేసుకున్నాక అంతా కలిసిలా ఒకసారి కలుపుకోండి. అలాగా మీడియం ఫ్లేమ్లో కాకుండా నేను హైలో పెట్టి ఉడికిస్తున్నాను, ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలని. ఇలా ఉడికించేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పొడి, చిటికడంత జీలకర్ర పొడి, చిటికడంత మెంతి పొడి వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకి ఇంట్లో తయారు చేసినవి అన్నీ కూడా, ఈ పొడులన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. నందిని వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన నందన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో నందిని వ్లాగ్ కూడా సబ్ చేసుకోండి. అది నా సెకండ్ ఛానల్. ఇది ఫస్ట్ ఛానల్, అది సెకండ్ ఛానల్. అది కూడా సబ్ చేసుకొని ఆ ఛానల్కి మనకి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ చూడటానికి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ఈజీగా చేసుకునే రెసిపీ. ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ మనకు చాలా వరకు వేగిపోయింది. 1 స్పూన్ ఇంట్లో తయారు చేసిన మసాలాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చెక్క, లవంగాలు, కొబ్బరితో పొడి చేసింది, అది వేయించి పొడి చేసిన పొడి అండి, ఇంట్లోనే తయారు చేసింది. అలా కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి నేను చిన్న ముక్కలు కట్ చేసి ఇలాగ వేసాను. ఈ విధంగా వేసుకోండి పచ్చి కొబ్బరి అయితే. మనకు ఉల్లిపాయ అంతా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయకు పట్టే విధంగా మగ్గిపోయినాయి మనకి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా వేసుకుందాము. ఇలా టమాటా వేసుకొని దీనిలోనైతే 1 చుక్క కూడా నీళ్లు వేయకుండా ఉడికించాను ఈ కర్రీ. అందుకు అంత టేస్టీగా వచ్చింది. కానీ 1 చుక్క వేసుకోవాలి, కానీ నేను వేయకుండా చేశాను. చాలా టేస్టీగా వచ్చిందనమాట. టమాటా మనకు చాలా వరకు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనికి తగినంత కారం నేను 1.5 స్పూన్ వేసాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మీరైతే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి, ఎంత తినగలరో. నేనైతే మాకు తగినంత వేసాను, 1.5 స్పూన్ కారం వేసాను. చాలా బాగా ఉంది రుచి అయితే. ఇలా అంతా కలిసిలా కలుపుకొని పచ్చివాసన పోయేలా ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను దీనిలోనైతే ఎగ్స్ వేస్తున్నాను. ఇది ఎగ్స్ ఆప్షన్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. వేసి వండుకోవడానికి కూడా ట్రై చేయండి. లాస్ట్లో కసూరి మెతి వేసాను. చూడండి, మనకి చాలా దగ్గరగా టమాటా ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఉల్లిపాయ టమాటా చాలా చక్కగా ఇలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించేసుకోవాలి. మనకి రెడీ అయిపోయింది ఉల్లిపాయ పచ్చి కొబ్బరి కర్రీ. ఒకసారి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరింత టేస్టీకరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి రుచి చూపించండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది మనకి ఉల్లిపాయ పచ్చి కొబ్బరి ఎగ్తో కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, రోటీ, పుల్కాలో కూడా తినొచ్చు, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే అలాగే నందిని వ్లాగ్ కూడా సబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మన సబ్స్క్రైబర్ అందరికి కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.